ఓం నమ శివాయ. జీవకోటికి హితంగా సత్య సందేశాన్ని అందించే మాసం ఈ కార్తీకం. పరమపావనం పుణ్యప్రదం ఇహపర శుభదాయకం ఈ కార్తీకం. ఆధ్యాత్మిక పరిమళాలలో బతుకులు పావనం చేస్తూ ముక్తిని ఇస్తుందని ఎందరెందరో పండితులు చెబుతున్నారు. 30 రోజుల ఈ పర్వదినాలుగా కొలిచే మాసం ఈ రోజు నుంచి మనకి ఆరంభమవుతుంది. మరి ఈ 30 రోజుల పర్వదినమునకు సంబంధించిన కార్తీక పురాణమును 30 అధ్యాయములుగా అయితే గనక మనం చదువుకుంటాము. మరి అందులో మొదటి అధ్యాయంను ఇప్పుడు నేను మీకు అందజేయబోతున్నాను. ఈ అధ్యయన పారాయణంలో ఎటువంటి విఘ్నాలు కలగకూడదని ఆ శివతనయుడు విఘ్ననాథుడిని ప్రార్థిస్తూ మనం మొదటి అధ్యాయాన్ని మొదలు పెడదాము. సూత మహాముని నైమిషారణ్యంలో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమును ఏర్పాటు చేసుకుని వారికి సకల పురాణములు పుణ్య చరిత్రలు వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచూ ఉండెను. ఒకనాడు సౌనకాది మహామునులు తమ గురువు అయినటువంటి సూత మహామునిని గాంచి, అయ్యా, తమ వలన అనేక పురాణ ఇతిహాసములను వేదాంగములను వాటి యొక్క రహస్యములను పూర్తిగా గ్రహించినాము. అట్లే కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును కూడా తెలుపమని కోరారు. ఆ వ్రతం యొక్క వివరములు కూడా వివరించమని ప్రార్థించగా ఆ సూత మహామహర్షి, ఓ ముని పొంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధంగా ఈ కథను మీకు వినిపించుతాను, వినండి అని చెప్పాడు. అట్టి పురాణ కథను మీకు తెలియజేయదను. ఈ కథను వినుట వల్ల మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక వారు ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తొలతూగుదురు. కావున శ్రద్ధగా ఆలకించండి అని చెప్పెను. పూర్వము ఒకానొక దినమున పార్వతీ పరమేశ్వరులు గగనమున విహరించుచుండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యములు కలగజేసినట్టిది, సకల మానవులు వర్ణ భేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆచరింపబడేది ఆ వ్రతమును వివరింపమని కోరెను. అంతటా మహేశ్వరుడు ఒక చిరునవ్వు నవ్వి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడినది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరింపబోచున్నాడు. చూడుము, మిథిలానగరము వైపు చూపుచు అని మిథిలానగరము వైపు చూపగా అటు మిథిలానగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి ఆర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేహము, నా ప్రజలు పవిత్రులైతిరి. తమ పాదధూళిచే నా దేహము పవిత్రమైనది. మీరు ఇక్కడికి ఎలా వచ్చితిరో సెలవివ్వమని వేడుకొనెను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము తలపెట్టి తిని దానికి కావలసిన అర్ధబలమును అంగబలము అన్నిటినీ క్రతువు ప్రారంభించవలని నిశ్చయించి ఇట వచ్చి తిని అని పలుకగా జనకుడు, మునిచంద్రమా, అటులనే ఇచ్చును, స్వీకరింపుడు. కానీ చిరకాలము నుండి నేనొక సందేహము కలదు. తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయమును తీర్చుకునదలిచితిని. ఆ అదృష్టము కొలది ఈ అవకాశం దొరికినది. గురురత్న, సంవత్సరములో కల మాసములలో కార్తీక మాసమే పవిత్రమైనది. ఆ కార్తీక మాస గొప్పతనమేమి? ఈ కార్తీక మాసమే ఎందుకింత పవిత్రమైనది అను సందేహము నాకు చాలా కాలం నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహత్యం గురించి వివరించమని ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సందేహమును తీర్చగలను. నే చెప్పబోయే ఈ వ్రత కథ సకల మానవులు ఆచరించదగినది, సకల పాపహరమైనది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసం ఆచరించు వ్రతము యొక్క ఫలము అంతని ఇంతని చెప్పదగినది కాదు, వినుటకు కూడా ఆనందదాయకమైనది. అంతయేగాక వినినంత మాత్రమే ఎట్టి నరక బాధలు ఇహమందును పరమందును సౌఖ్యములు పొందగలరు. నీ బోటి సజ్జనులు ఈ కథను అడిగి తెలుసుకున్నట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపమని ఇటు చెప్పసాగెను. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానము ఈ విధంగా చెప్పాడు. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసంలో సూర్య భగవానుడు తులారాశి అందుండగా వేకువ జామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు శివలింగార్చన, విష్ణు సహస్రనామార్చన ఆచరించవలెను. ముందుగా కార్తీక మాసమున ఆదిదేవతయగు దామోదరుని నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునికి ఎట్టి ఆటంకములు రానేయక నన్ను కాపాడుచు అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను. కార్తీక మాస విధానము. కార్తీక స్నానం ఎలా చేయవలననగా, ఓ రాజా, ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమునే లేచి కాలకృత్యములు తీర్చుకొని
నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణుకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్య భగవానులను ఆజ్ఞ ప్రదాన మొసంగి పితృదేవతలకు క్రమ ప్రకారములుగా తర్పణములనొచ్చి గట్టుపై 3 దోసిళ్ల నీరు పోయవలెను. ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలితము కలుగును. తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునికి ప్రీతికరమైన పుష్పములను తానే కోసి తెచ్చి నిత్య ధూపదీప నైవేద్యములతో భగవంతునికి పూజ చేసి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని అతిథిని పూజించి వారికి ప్రసాదమిచ్చి తమ ఇంటి వద్ద గాని, దేవాలయం గాని లేక రావి చెట్టు మొదల గాని కూర్చుండి కార్తీక పురాణమును చదవవలెను. ఆ సాయంకాలము సంధ్యావందనము ఆచరించి శివాలయమునందు గాని, విష్ణు ఆలయమునందు గాని లేక తులసి తోట వద్ద గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యములు తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తరువాత తాను భుజింపవలెను. మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలెను. ఈ విధంగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపములు పోయి మోక్షమునకు అర్హుదులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేనివారు వ్రతము చేసిన వారిని చూసి వారికి నమస్కరించిన వారికి కూడా తత్సమాన ఫలము దక్కును. ప్రథమాధ్యాయం మొదటి రోజు పారాయణం సమాప్తం. స్వస్తి. ఓం నమః శివాయ.